సవరించిన జీవో కారణంగా కేబుల్ ఛానళ్లకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ టెలికాం ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ కమిషనర్ ప్రియాంకకు వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో సవరించిన జీవోతో కూడా కేబుల్ ఛానల్స్ నష్టపోతున్నాయని, శాటిలైట్ ఛానల్స్తో సమానంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయని వివరించారు. భవిష్యత్తు మాదిరిగానే కేబుల్ ఛానల్స్కు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈరోజు ఐఎంపీఆర్ అధికారి అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రియాంక గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ టీవీ ఛానల్స్ విషయంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారికి కూలకుశంగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి సొంత డబ్బులతో వెచ్చించి ఛానల్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ హైదరాబాదులోనే ఒక ఛానల్ పెట్టి సాటిలైట్ ఛానల్స్ ఏ విధంగా ట్రాన్స్మిషన్ ఇస్తున్నాయో, ఏ విధంగా న్యూస్ కవర్ చేసి ఇస్తున్నారో ఆ విధంగానే లోకల్ ఛానల్స్ కూడా గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి సాటిలైట్కు లోకల్ ఛానల్స్కు తేడా ఏంటంటే స్టూడియో నుంచి సాటిలైట్కు బీమింగ్ చేస్తారు, మరి లోకల్ ఛానల్స్ అంతా ఇంటర్నెట్ త్రూ బీమింగ్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ మధ్యన అదే చేస్తున్నారు. వాళ్ళకు మాకు తేడా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఈ లోకల్ ఛానల్స్ అనే ఒక పేరుతో మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఛానల్కు మెయిన్ ఆఫీస్కు 12, అదేవిధంగా డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి 4 బులెటిన్లకు 4 కార్డులు ఇస్తుండేది. రిపోర్టర్స్కు అక్రిడిటేషన్ కార్డ్స్ ఇస్తుండే. ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ని జిల్లా స్థాయిలోనే ఒక 2 కార్డులు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక సింగిల్ ఆఫీస్లో నడుస్తున్నటువంటి దానికి ఆ 12 కార్డుని మరి ఈయనన్నట్టుగా ఒక జీవో తీయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మరి కమిషనర్ గారిని కలిసి మరి ఉన్న వ్యవహారాన్ని చెప్పినాము. ఇది తర్వాత చాలా కాలం నుంచి వస్తున్నటువంటి వ్యవస్థని ఆ విధంగా మరి ఇబ్బందుల పాలు చేయకండి. దాదాపుగా రాష్ట్రంలో ఇక్కడ చిన్న పెద్ద ఎత్తున ఛానల్స్ పనిచేస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎంతో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో వాళ్ళ జీవితాల కోసం ఆ ఉన్నటువంటి ఆరోగ్య కార్డో లేకపోతే ఆ ఉన్నటువంటి అక్రిడిటేషన్ కార్డుల పెద్ద బెనిఫిట్స్ అనేటివి ఈరోజు ప్రభుత్వం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి బెనిఫిట్స్ రూపకంగా ఏదైనా వచ్చినా కూడా ఆ బెనిఫిట్ రూపకంగా ఏదైనా తీసుకోవడానికి అదొక ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కార్యక్రమాలు కానీ పెద్ద వ్యక్తుల కార్యక్రమాలు అయినప్పుడు ఆ కార్డు ఉంటే కొంత పోలీస్ వ్యవస్థకు ఉపయోగపడుతుంది తప్ప ఇంకా పెద్ద దాని గురించి ఉపయోగం అంతంతనే ఉంటుంది. మరి దాన్ని నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏదైతే ఉన్నదో పరంపర 12 కార్డులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 4 కార్డులు ఏ విధంగా ఇస్తుండ్రో ఆ విధంగానే ఇవ్వండి. ఎక్కడైతే ఎంఎస్ఓల ఛానల్స్ వస్తున్నాయో వాళ్ళకే ఇవ్వండి. ఎవరు కూడా బోకస్ ఛానల్కి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తలేము. ఉన్న ఛానల్సే, పనిచేస్తున్న ఛానల్స్కే ఇవ్వమన్నాం. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే నడుస్తున్నాయి ఛానల్స్కే ఇవ్వవలసిందిగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపకంగా వారికి ఇచ్చినాం. దాన్ని పరిశీలించి ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. కాబట్టి దానికోసం మేము ఈరోజు కలవడం జరిగింది. తప్పకుండా అందరూ ఉన్నటువంటి ఈ లోకల్ ఛానల్స్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం అనేది సఫలీకృతం కావాలన్నట్టుగా కోరుకుంటున్నాం.